అందరికీ నమస్తే. వెల్కమ్ టు DD9 వార్త. ఒక తండ్రి నిర్లక్ష్యం, ఓ పిల్లాడి సరదా, ఆ పిల్లాడి ప్రాణం మీదకి వచ్చింది. మీరు చూసే ఉంటారు, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆ వీడియో. నా వెనక కనిపిస్తుంది కదా, ఇది కర్ణాటకలో జరిగింది. ఈ భారీ వాహనాలు పోకుండా మనకు అక్కడక్కడ నగరాల్లో కనిపిస్తుంటాయి ఆ కమ్మీలు, ఇనుప కమ్మీలు. అవి ఆ పిల్లగాడు రూఫ్ మీద నిలబడ్డాడు సరదాగా. వాళ్ళ తండ్రి నిర్లక్ష్యంగా పట్టించుకోనట్టున్నాడు. ఏదో మర్చిపోయింది, ఏదో అయ్యింది. మొత్తం మీద ఏకదమ్ ఇక్కడ తాకింది. అది తాకితే ఇట్లా పడిపోయింది, లోపల పడిపోయింది దెబ్బకే. ఒక్కసారి తలకు తాకితే ఎంత ప్రమాదమో తెలుసా. శరీరంలో ఓ కాలు పోయినా, ఓ చేతి పోయినా, రెండు చేతులు పోయినాయేం కాదు, రెండు కాలు పోయినాయేం కాదు, కానీ తలకు ఒక్కసారి డ్యామేజ్ అయితే, ఒక్కసారి బ్లడ్ క్లాట్ అయితే, ఒక్కసారి నరాలు చిట్లితే చాలా కష్టం బతకడం. మరి ఆ పిల్లగాని పరిస్థితి ఇప్పుడు ఐసీయూలో ఉన్నాడంట. కర్ణాటకలో ఈ స్టోరీ అంతా జరిగింది. ఐసీయూలో చికిత్స పొందుతున్నాడంట, కోమాలో ఉన్నాడని తెలుస్తుంది. అసలు ఏమైంది, ఏం కథ అనేది ఒకసారి చూద్దాం. ఎంత డేంజరో చూడు. ప్రాణాల మీదకి తెచ్చిన సన్ రూఫ్ సరదా. ఇది ఎక్కడ జరిగింది? ఓ తండ్రి నిర్లక్ష్యం కొడుకు ప్రాణాల మీదకి తెచ్చింది. కార్ సన్ రూఫ్ తెరిచి నిలబడి సరదాగా ప్రయాణిస్తున్న బాలుడు ప్రమాదానికి గురయ్యాడు. శనివారం మధ్యాహ్నం బెంగళూరులోని విద్యారణ్యపురం నుంచి GKVK రోడ్డులో తండ్రి కారు నడుపుతుండగా సన్ రూఫ్ తెరిచి బాలుడు నిలబడ్డాడు. అంటే ఆయన కూడా సరదా అనుకొని పెద్ద పట్టించుకొని అంటున్నాడు. మర్చిపోయిండో ఏమైందో తెలియదు, కానీ రోడ్డుపై ఎత్తైన వాహనాలు సంచరించకుండా, అంటే పోకుండా ఇనుప కమ్మి, దాన్ని ఏమంటారంటే హెవీ వెహికల్స్ను కంట్రోల్ చేసి బ్యారియల్ ఏర్పాటు చేసిన మార్గంలో కారు ఒక మోస్తారు వేగంగా పరిగెత్తుతుండడంతో బాలుడి తలకు ఇనుప కమ్మి తగిలింది. దీంతో ఆ చిన్నారి క్షణాల్లో కారు లోపలికి పడిపోయాడు. ఈ ఘటన వెనుక నుంచి వస్తున్న మరో వాహనం కెమెరాలో వీడియో రికార్డ్ అయింది. బాలుడి తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చేర్చారు. బెంగళూరు ఉత్తర విభాగం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎంత డేంజర్ తెలుసా. అంటే నగరాలలో కమ్మీలు మీకు అక్కడక్కడ కనిపిస్తుంటాయి. మీరు చూడండి, మీకు చూసింటారు చాలామంది. ఈ ఏదో అనుకుంటాం కానీ ఇట్లా జరుగుతాయి. ఈ సన్ రూఫ్లు బాగా మంచిదే ఉంటుంది. ఓ ఎండ రావడానికో, లేకపోతే ఏమైనా షూట్ చేసుకోవడానికో, ఇలా పెళ్ళిలో, లేకపోతే అభివాదాలు చేయడానికో, అభిమానులకు అభివాదాలు చేయడానికో రకరకాలుగా బాగానే ఉపయోగపడుతుంది. కానీ ఇది ఎంత ప్రమాదమో దీన్ని చూస్తే అర్థమవుతుంది. అంటే దాదాపు ఇప్పటి వరకు ఇట్లా జరగలేదని నా అంచనా. ఎప్పుడు వార్త రాలేదు, ఇది ఫస్ట్ టైం. అంటే సన్ రూఫ్ అనేది సరదా కోసం బాగానే ఉంది, పిల్లలు నిలబడి ఏదో వాళ్ళ సరదా తీర్చుకోవడానికి. కానీ కమ్మి తాకితే కేవలం తలకి తాకిపోయింది. ఇప్పుడు ఐసీయూలో ఉన్నాడు. పరిస్థితి ఏంది? కాబట్టి ఈ వార్తతోటన్నా కారు ఉన్నోళ్ళు, ముఖ్యంగా సన్ రూఫ్ ఉన్నోళ్ళు చాలా అంటే చాలా జాగ్రత్త ఉండాలి. ఇంకా కారు స్పీడ్గా లేకున్నది, ఇంకా స్పీడ్గా ఉంటే నాకు తెలిసి స్పాట్ అయిపోతుండేమో అనుకుంటున్నా. అంత డేంజర్ తల. మన శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం ఏంటంటే తలనే. అందుకే పోలీసు వాళ్ళు ఆ హెల్మెట్ పెట్టుకోమని చెప్తుంటారు. మనమేదో మన హెయిర్ స్టైల్ కనిపించదని, ఆ వెంట్రుకలు ఏదో ఊడిపోతాయని, లేకపోతే హెయిర్ స్టైల్ అంతా డిస్టర్బ్ అవుతుందని, మన ఫేస్ని ఎవరో చూడాలని మనం ఏదో పెద్ద ఫీల్ అయితే ఏదో ఊహించుకుంటాం ఎక్కువ. కానీ తప్పది. తలకు తాకితే నీ వేస్టింగ్ అంతే. నువ్వు కోలుకోవడమే గగనం. ఎవరో ఒకరు కోలుకుంటారు, దాదాపు చనిపోతారు తలకు తాకితే. అంత డేంజర్. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, మా ఫాదర్ కూడా తలకే తాకింది. మా ఫాదర్ కూడా యాక్సిడెంట్ జరిగి కోమాలో 11 నెలలు బెడ్ మీద ఉండి చనిపోయాడు. దాదాపు 7-8 లక్షల ఖర్చు పెట్టుకున్నా కూడా కనీసం కదలలేదు, మెదలలేదు. 11 నెలలు మా తండ్రిని మేము సేవలు చేసుకుంటూ చనిపోయిన శవం పక్కన పండుకున్నట్లే ఉన్నది మా పరిస్థితి. అంత డేంజర్ అది. అందుకే పోలీసులు ఊకే ఏదో ఫైన్ కోసం చెప్తారనుకో, తప్పది. ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. ఏ బైక్ ఎక్కినప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. ఇంకా ఈ సన్ రూఫ్ల విషయం కొంచెం గమనించండి మీరు కూడా. ఇక ఇది బెంగళూరులో జరిగింది. ఆ పిల్లగాడు అయితే ఐసీయూలో ఉన్నాడంట. మరి ఏమవుతుందో ఏం కథనో, దేవుని దయ వల్ల అయితే బతకాలనే కోరుకుందాం. కానీ జాగ్రత్త ఉండాలి ఖచ్చితంగా.